రైతుల చెలో ఢిల్లీ కార్యక్రమంపై ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకే కట్టుబడి ఉన్నామని అన్నారు. చెరకు కొనుగోలుదారులో చారిత్రాత్మక పెంపుదలకు ఆమోదం లభించిందని తెలిపారు. చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా లేని రైతులు వెల్లడించారు. అయితే 2 రోజుల పాటు చెలో ఢిల్లీ నిలిపివేస్తున్నామని ప్రధాని మోదీ నేరుగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల చెలో ఢిల్లీ కార్యక్రమంపై ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. రైతు సంక్షేమానికి సంబంధించి ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకే కట్టుబడి ఉన్నామని అన్నారు. చెరకు కొనుగోలుదారులో చారిత్రాత్మక పెంపుదలకు ఆమోదం లభించిందని తెలిపారు. చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా లేరని వెల్లడించారు రైతులు. అయితే 2 రోజుల పాటు చెలో ఢిల్లీ నిలిపివేస్తున్నామని ప్రధాని మోదీ నేరుగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందజేస్తారు. ఫణిరాజ్, మొత్తానికి మోదీ దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ ప్రకటన అయితే చేశారు. ఆ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఎందుకంటే గతంతో పోలిస్తే చాలా పెద్ద ఎత్తున చెరుకుకు సంబంధించి మద్దతు ధరని, కొనుగోలు మద్దతు ధరని పెంచామని, ఇది ఏకంగా 315 రూపాయల నుండి 340 రూపాయల వరకు, అంటే దాదాపుగా 8% దీన్ని పెంచడం జరిగిందని తను పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా రైతులకు సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా నెరవేరుస్తామని సదరు ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ మాత్రం కొంత రైతుల్లో దీనిపై ఎలాంటి పాజిటివ్ స్పందన రాలేదు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి వారికి పంచవర్ష ప్రణాళిక, అంటే రానున్న 5 ఏళ్లలో తాము రైతుల కోసం ఏం చేయనున్నామనే విషయాన్ని చాలా స్పష్టంగా వెల్లడించినటువంటి నేపథ్యంలో రైతులు దాని పట్ల కన్విన్స్ కాలేదు. వారు ఇప్పటికీ కూడా ధర్నాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఒక రైతు, పానిపట్టు చెందినటువంటి ఒక రైతు చనిపోవడంతో తాత్కాలికంగా 2 రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ చెరుకు మద్దతుకు సంబంధించి ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో దాదాపుగా ఇంత పెద్ద మొత్తంలో పెంచడం అనేది కొంతవరకు కేంద్రానికి అనుకూలమనే చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్రం ప్రతి విషయాన్ని అంగీకరిస్తుందని ఈ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ రైతుల నుండి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో రానున్న రోజుల్లో మళ్ళీ ఈ 2 రోజుల తర్వాత ఈ ధర్నా ఏ రకంగా మారుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది.